ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ గురుచరిత్ర 30వ అధ్యాయము, ద్వితీయ భాగము. సావిత్రి క్షయరోగి భర్త దత్తుని శ్రీ గురుడి సన్నిధికి తెచ్చుట. కొనసాగింపు. సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకీలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయిలను మెల్లగా నడవమన్నది. ఈ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వనగరం సమీపించారు. సావిత్రి అక్కడక్కడ పల్లకీ దింపి శ్రీగురుని గూర్చి విచారిస్తున్నది. అంత దూరం ప్రయాణం చేసి డస్సినందువలన దత్తునికి రోగబాధలు ఎంతో తీవ్రమయ్యాయి. అవసానం సమీపించిందా అన్నట్లు అతడు బాధతో గిలగిలలాడుతున్నాడు. ఎలాగో పల్లకీని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్ళి శ్రీగురుడు ఎక్కడ ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది. వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్ళారని చెప్పారు. అతనిని ఎక్కడకు తీసుకువెళ్దామని సావిత్రి పల్లకీ దగ్గరకు వచ్చేసరికి దత్తుడు మరణించాడు. పాపం ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతే అక్కడి వారందరూ అడ్డు వచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకిదేమి గతి? ఓ గురుమూర్తి, మీరు ప్రాణరక్షకులని తలచి గంపెడాశతో ఇంత దూరము కాళ్ళీల్చుకుంటూ వచ్చారు. కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వారి మీద ఆలయం విరిగిపడ్డట్లు, నీటిను చేరబోయిన వారి మీద ఆ చెట్టే విరిగిపడినట్లు, మంచినీటి కనిపోయినవాడు మొసలి నోట పడ్డట్లు, నా భర్తను బతికించుకోవటానికి ఇక్కడికి వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను. నా గతి పులిబారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే ఎవరుడి పాలిన పడ్డట్లయింది. నాకు తెలియకనే నేను నా భర్తను చంపినదాన్ని అయ్యాను. వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశంగాని దేశంలో దిక్కులేని సాగు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తున్నది. అప్పుడక్కడికి వచ్చిన వారిలో కొందరు, అమ్మాయి, నీవిలా ఏడ్చినందువల్ల లాభమేముంది? విధిలిఖితం విష్ణువునైనా విడిచిపెడుతుందా అని తెలియజెప్పాలని చూచారు. కానీ వయస్సులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన స్మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కలచివేస్తున్నాయి. ఆమె దీనాతి దీనంగా వారందరితో, అయ్యలారా, ఇప్పుడు నేనెక్కడ ఎవరి అండన ఉండాలి? నా ప్రాణనాథుడే మరణించాక నేనెలా బ్రతికేది? నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవ్వరూ లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతము, వివాహమయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్య వ్రతము అన్నీ ఎంతో శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యమంతా ఏమైపోయింది? నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితం చివరకు నాకు ఈ పసుపు తాడైనా దక్కకపోవటమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి, నన్ను విడిచి ఎక్కడికి పోయారు? మీరు లేకుండా నేను ఎలా బతకగలను? అయ్యో, ఈ వార్త విన్న వెంటనే నీ తల్లిదండ్రులు మరణిస్తారు. వారి బిడ్డను ఎలాగైనా బతికించుతానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చాను. నేను ఈ పని చేసినందువల్ల 3 ప్రాణాలను తీసిన దోషుడయ్యాను. నేనిప్పుడు వారికి నా ముఖం ఎలా చూపేది? నేను మీతోనే వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తున్నది సావిత్రి. ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో త్రిశూలము, శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశించాడు.
పిచ్చిదానా, నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనం? నొసటి వ్రాత మారదు గదా. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు? అయినా ఇతడు ఎక్కడికి పోయాడనుకుంటున్నావు? ఆలోచించు. అసలు నీవెవరు? ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడి నుండే వచ్చి కలుసుకున్న కట్టెల్లాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవి అక్కడకు చేరుతాయి. నీటి నుండి వచ్చే బుడగల వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపుండి మరలా మరలా నశించిపోయేవే కదా. పుట్టేవాడు చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు? అతడెవడు? మాయావశులై అలాంటి జీవులను నావి నావాళ్ళు అనుకోవటం ఒక భ్రాంతి. తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్తని అనుకుంటున్నావు. జీవుడు కర్మ వలన శరీరం ధరిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖదుఖాలు కలిగిస్తుంది. గుణాలన్నవి మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే గాని నిజానికి లేనే లేవు. త్రిగుణాత్మకమైనది మాయే గాని ఆత్మ కాదు. పుట్టుక చావు మొదలైన వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధము లేదు. ఆ జీవుడు అవిద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంత వరకే సుఖదుఖాలు అనుభవిస్తూ అంటాడు. మృత్యు అంటావా? సుదీర్ఘమైన ఆయువు గల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసినదే. ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలం వలన పుట్టి దానికి అధీనమై ఉన్న ఈ శరీరం స్థిరంగా ఉండటం ఎలా సాధ్యం? ఇలా కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషం కానీ మరణించినందుకు దుఃఖం కానీ పొందతగినది ఏమీ లేదు. గర్భంలో పడినది మొదలు ముసలివాడయ్యే వరకు వెనక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవ్వరికీ తప్పదు. ఆ మధ్యకాలంలో ఎవరైనా వారి విధివ్రాతల వలన అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అటివి ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించటం ఎవరితరము? ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపజేసుకోవచ్చు కానీ కాలగతిని నియమించటం ఎవరి తరమూ కాదు. ఇప్పటి మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు? రక్తము, మాంసము, శ్లేష్మము మొదలైన ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను నాది అనుకోవటం సరియేనా? ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలుబొమ్మ కోసమే కదా. ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మచక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు. ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకొని ఆ మునిపాదాలకు నమస్కరించి, స్వామి, నాకెలాగైనా తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పినట్లే చేస్తాను. దయాసాగరా, నాకు నీవే తల్లివి, తండ్రివి. నేను ఈ సంసారం నుండి తరించే మార్గం ఉపదేశించండి అని వేడుకొన్నది. సశేషం శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక మారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.